యలాహ్ లోయలో ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులతో యుద్ధానికి సిద్ధమైంది. అక్కడ ఒక భయంకరమైన యోధుడు కనిపించాడు. అతని పేరు గోలియతు. అతను 3 మీటర్ల ఎత్తు ఉన్నాడు. అతని కవచం మాత్రమే 100 కిలోల బరువు ఉండేది. అతని కంఠస్థాయి గర్జించగా ఇశ్రాయేలు సైనికులు భయంతో వణికిపోయారు. 40 రోజులుగా నేను మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను. మీలో ఎవరైనా నాతో పోరాడగలరా? కాని ఎవరూ ముందుకు రాలేదు. రాజు షౌలు కూడా భయభ్రాంతుడయ్యాడు. ఇంతలో ఒక ఎరుపు గడ్డం, అందమైన ముఖం ఉన్న చిన్న కుర్రవాడు సైన్యంలోకి వచ్చాడు. అతని పేరు దావీదు. అతను తన తండ్రి ఇషి గొర్రెలను కాచే కుర్రవాడు. అతను తన అన్నలకు ఆహారం తీసుకువచ్చాడు. దావీదు గోలియతు గర్జన విని ఆశ్చర్యపోయాడు. ఈ అనాహతుడు జీవించే దేవుణ్ణి అవమానిస్తున్నాడు. ఎవరైనా అతన్ని ఎదుర్కొంటారా? అతని అన్న ఎలియాబు కోప్పడ్డాడు. నీవు ఇక్కడికి ఎందుకొచ్చావు? గొర్రెలు ఎవరికి వదిలావు? కాని దావీదు నిర్ణయం తీసుకున్నాడు. దావీదు రాజు షౌలును కలిశాడు. నేను ఈ ఫిలిష్తీయుడితో పోరాడతాను. షౌలు నవ్వాడు. నువ్వు ఒక పిల్లవాడివి. అతను బాల్యం నుండి యోధుడు. కాని దావీదు నమ్మకంగా చెప్పాడు. నేను సింహం, ఎలుగుబంటిని చంపాను. ఈ అనాహతుడు కూడా అలాగే అవుతాడు. షౌలు తన కవచం, కత్తిచ్చాడు. కాని దావీదు వాటిని తీసివేశాడు. అతనికి కేవలం తన కర్ర, ఒక స్లింగ్, 5 రాళ్ళు మాత్రమే ఉన్నాయి. గోలియతు దావీదును చూసి ఎగతాళి చేశాడు. నేను నిన్ను కుక్కలకు ఊడ్చివేస్తాను. కాని దావీదు ధైర్యంగా ప్రతిస్పందించాడు. నువ్వు కత్తితో, ఈటెతో వస్తావు. కాని నేను సర్వశక్తిమంతుడైన యెహోవా పేరుతో వస్తున్నాను. దావీదు తన స్లింగ్ను తిప్పాడు. ఒక రాయి వేగంగా గాలిని చీల్చింది. అది గోలియతు నుదుట పడింది. అతను భూమిపై కూలాడు. దావీదు పరిగెత్తి గోలియతు స్వంత కత్తితో అతని తల ఖండించాడు. ఫిలిష్తీయులు ఓడిపోయి పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యం విజయ గర్జన చేసింది. షౌలు దావీదును ప్రశంసించాడు. నీవు నేటి నుండి ఇశ్రాయేలు హీరో. ప్రజలు పాడారు. షౌలు 1000కు, దావీదు 10,000కు. దావీదు దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. మనలోని గోలియతు. దావీదు కథ మనకు 3 పాఠాలు నేర్పుతుంది. దేవుని విశ్వాసం శక్తి కంటే ముఖ్యమైనది. చిన్నవారు కూడా పెద్ద విజయాలు సాధించగలరు. భయం ఓడించాల్సిన శత్రువు. ఇష్టమైతే దావీదు సింహం, ఎలుగుబంటి కథ కూడా చెప్పాలా? కామెంట్ చేయండి. వర్స్ యుద్ధం యెహోవాది. 1 సమూయేలు 17:47